హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏ సర్టిఫైడ్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ ఇవ్వే మూవీ ఏదంటే మౌగ్లీ. సో మౌగ్లీ ఆల్మోస్ట్ జరుగుతుంది. దానికైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. సో హీరో ఎవరో కాదు, మన సుమ కనకాల కొడుకు అనమాట. యాంకర్ సుమ ఉందిగా, వాళ్ళ కొడుకు అనమాట. అండ్ మీకు బాగా సుపరిచితమైన యూట్యూబ్ స్టార్ అనమాట. అతను వచ్చేసి బండి సరోజ గారు అనమాట. సో అతన్ని తెలిసే ఉంటాడు మీరు అతని సినిమా యూట్యూబ్లో చూసే ఉంటారు. సో అతనైతే విలన్ అనమాట ఈ సినిమాలో వచ్చేసి. అండ్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రాజ్ అనమాట. సో సందీప్ రాజ్ ఎవరంటే మీకు ఎలా చెప్పాలంటే కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ అనమాట. అండ్ సాక్షి వచ్చేసి హీరోయిన్ అనమాట. సో టీజీ విశ్వప్రసాద్, సో ఐ డోంట్ నో, నాకు తెలిసి ప్రొడ్యూసర్ లేకపోతే సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. సో అండ్ ఇవి పేర్లు అనమాట. సో మనమైతే ట్రైలర్ చూసేసి రివ్యూ అయితే ఇచ్చేద్దాం, ఎందుకంటే వీడియో లెంగ్త్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. సో ఫస్ట్ డిస్కషన్ పెట్టుకోకుండా లాస్ట్లో అయితే డిస్కషన్ పెట్టుకుందాం, నాకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. సో కొత్త స్టార్ట్ చేసాం కదా, మీరు బాగా సపోర్ట్ చేయాలన్నమాట. సో చిన్న సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. సో మీరు కూడా మన ఫ్యామిలీలో భాగం కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మర్చిపోదు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు అట్టుకొచ్చారు. అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అని చెప్పి 7వ కొడుకు 7వ చేపను అడిగాడు. అప్పుడు ఆ చేప ఏం చెప్పుంటది? గట్టివాము అడ్డొచ్చిందని ఏమైనా చెప్పిందో సార్? చేప మాట్లాడుద్దా అంకుల్? చేప మాట్లాడుద్దా? ఫస్ట్ బండి చాలా కిట్టు మీ అందరికి మోగ్లీ వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎక్కేస్తా సార్, అదే పల్స్. నాథన్ కాబట్టి సరిపోయింది అయ్యా. సార్ తనకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్, షీ స్టెఫెన్ మ్యూట్. హీరోయిన్ సాక్షి, ఐ థింక్ సో. అమ్మాయి తను నీకు థ్యాంక్స్ చెప్తుంది. నేను సిగరెట్ అడిగారేమో అనుకున్నానండి. సిగరెట్. నాకు ఈ అమ్మాయి కావాలి రంగనాథ్. సార్ పాపం మోగదు సార్. కోడి కూడా మోగుదే రంగనాథ్, కోసుకొని తిన్నాం లేదా? లేడీస్ మ్యాటర్ సార్. ఈ సిటీలో లాగా జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించుకొని రోడ్లు ఎక్కం, డైరెక్ట్గా కాగడాలు వెలుగుతాయి. మా ఎస్ఐ కూడా ఇంకో 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎవరొస్తారో ఏంటో. మా పోలీసు వాళ్ళు మంచోళ్ళు రా. కొడతాం, బిర్యానీ పెడతాం. ఓ మై గాడ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఒక్కసారి నాది అనుకున్నాక ఎవడ ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ఎలాగా ఉంటది. దమ్ముంటే నువ్వు మంచోడని ప్రూవ్ చేసుకోరా. సరే సార్, ఆల్ ది బెస్ట్. ఫేస్ ఆఫ్ ఇంకా కొడితే చచ్చిపోతాడు సార్. అమ్మాయిని కాపాడుకోరా అంటే పోలీసు వాడిని కొట్టి పెద్ద హీరో అయిపోతాడంట. ఈడో పెద్ద ప్రభాస్. జాస్మిన్ ని కాపాడుకునే మోగ్లీ గాడు హీరో అయితే, ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్ళకుండా చూసుకున్న బంటి గాడు కూడా హీరోనే మాయా. తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే. ఐ థింక్ సో. ఫ్రెండ్షిప్ బాండ్ బాగానే ఉంటుంది కావచ్చు. ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. జై బజరంగ్ బలి. రిలీజ్ ఆన్ December 12. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్ మీడియా ఈ నెలలో ప్రొడ్యూస్ చేస్తాను. నైస్ మాట్లాడుకుందాం ఒక నిమిషం. సో నాకైతే సంథింగ్ లైక్ స్టోరీ కొంచెం రొటీన్గా, అంటే నాకు అమ్మాయి కావాలి అన్నట్టు లైక్ ఫైటింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. సో నాకైతే కొంచెం రొటీన్గా అనిపిస్తుంది, కానీ చూపించడంలో కొత్తగా చూపిస్తారేమో. లైక్ అంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్టర్స్ యాక్టింగ్ లైక్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నాకు స్టోరీ కొంచెం అలాగే అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే
ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కోసం విలను అండ్ మన హీరో అయితే ఫైట్ చేస్తారనే ఉద్దేశం ఉంది. అండ్ మధ్యలో ఒకడు వస్తాడు హీరో. అంటే ఆ సినిమాలోనే మళ్ళీ ఒక హీరో యాక్ట్ చేస్తుంటాడు అనమాట. వాడు కూడా నాకు అమ్మాయి కావాలని చెప్తారు. వానితో కూడా ఏదో ఫేస్ ఆఫ్ ఉంటుంది ఒక షాట్. సో వాడు వీడు ముగ్గురున్నారు. ఐ థింక్ సో ఏదో రొటీన్ స్టోరీ అనుకుంటున్నా. బట్ ఆ మూవీ వచ్చేంత వరకు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకైతే ట్రైలర్ అయితే ఏం అర్థం కాలేదు. ఒక అమ్మాయి అయితే ఉంది. ఆ అమ్మాయి లైఫ్ కోసం అయితే అంటే లవ్ కోసం అయితే మనోడైతే ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఫ్రెండ్షిప్ బాండ్ బాగుంటుంది కావచ్చు. అండ్ ఐ థింక్ సో ఒక పాట 2 పాటలు వదిలేరు. సో సాంగ్స్ అయితే బాగున్నాయి, నేను విన్నాను ఆల్రెడీ. అండ్ హీరో కంటే విలన్ హైలైట్ అయ్యాడు ఇక్కడ. ఈ హీరో కంటే విలనే హైలైట్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ బండి సరోజ కదా, మామూలుగా ఉన్నాడు మనోడితో. మనోడిని చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు మనోడు ఎట్లా అసలు. అతని సినిమా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి, బండి సరోజ మూవీస్ అని కూడా చూడండి. మీకు మూవీస్ వస్తాయి. ఆ మూవీస్ చూసిన తర్వాత మనోడి గురించి అర్థమవుతాయి అనమాట. ఆల్రెడీ రీల్స్ వల్ల దాంట్లో చూసి ఉంటారు. ఐ థింక్ సో నాకు తెలిసినంత వరకు స్టోరీ రొటీన్గా ఉంటుంది. సో ఒక అమ్మాయి కోసం 3 అబ్బాయిలు లేకపోతే 2 అబ్బాయిలు ఉంటారు. మనోడు మాత్రం అంటే లైక్ ఒకడేమో పోలీసు, ఒకడేమో హీరో. సో వాళ్ళకి బలగం అంటే లైక్ బలం ఎక్కువ ఉంటుంది కదా. సో మనోడు నార్మల్ యాక్టర్ కదా. సో ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి తరపున ఎలా యుద్ధం చేస్తారా అనేది స్టోరీ నాకు ఉంటుంది. అంటే తన లవ్ను గెలిపించుకోవాలని చెప్పేసి. సో ఆ అమ్మాయి కూడా మిగతా వాళ్ళని ఎవరిని ఇష్టపడుకోకుండా ఈ అబ్బాయిని ఇష్టపడతారు కాబట్టి సో అట్లా స్టోరీ నడుస్తాయేమో అని అనిపిస్తుంది. సో నాకైతే రొటీన్గానే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. సో మీరు ఒకసారి ట్రైలర్ చూసి ఒకసారి అనలైజ్ చేసి మీకు ఏమనిపిస్తుందో మన కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ అయితే వేయండి. సో ఇది ఈరోజు వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాబాయ్. వెళ్ళేకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.